నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయిని ఒక జమీందారు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తన అదృష్టానికి పొంగిపోయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెకి అక్రమ సంబంధం ఉందని అనుమానించి దూరంగా వెళ్ళిపోయాడు. చివరికి ఏ పాపం చేయని ఆమెకి ఏమైంది? అందరూ వినాల్సిన కథ. ప్రశాంతి అనాథ శరణాలయం. తెల్లని గేటు మీద సూర్యకిరణాల కాంతి దగదగా మెరుస్తుంది. అంతకంటే మెరుస్తున్న నల్లని పెద్ద కారు ఒకటి తెరిచే ఉన్న గేటులో నుంచి దూసుకుని వచ్చింది. బాటకి ఇరువైపులా ఉన్న రకరకాల సైజు మొక్కల్లాగే రకరకాల సైజుల్లో పిల్లలు నిలబడి చేతులు జోడించారు. కారు తిన్నగా పోర్టికోలోకి వచ్చి ఆగింది. మేనేజరు స్వయంగా తెరిచిన తలుపులో నుంచి నల్లటి ఉలెన్ ప్యాంటు, తెల్లటి జోధ్పూరి కోటుతో చేతికర్రతో హుందాగా ఉన్న మాజీ జమీందారు రంగారావు గారు, ఆ వెనకే ఖరీదైన దుస్తులతో ఆధునికంగా తయారైన మెరుపు తీగ లాంటి శ్యామలాదేవి దిగారు. అక్కడ చేరిన గుమస్తాలు, పిల్లలు, నౌకర్లు పెట్టిన నమస్కారాలు అందుకుంటూ మేనేజర్ దారితీయగా అనాథ శరణాలయం అంతా తిరిగి చూశారు. పిల్లల గదులు, వంటశాలలు, భోజనశాలలు, ప్రార్థనా మందిరం, గార్డెను అంతా తిరుగుతూ చేయవలసిన మార్పులు, ఉంచవలసిన రీతులు చెప్తూ మేనేజర్ కావాలి అని చెప్తున్న వాటికి తల ఊపుతూ అన్నీ తిరగడం పూర్తయ్యాక విశాలమైన చోట గార్డెన్లో ఏర్పాటు చేసిన సభలో కూర్చున్నారు. వెంట తెచ్చిన బట్టలు, పళ్ళు, మిఠాయిలు పిల్లలందరికీ శ్యామలాదేవి పంచి ఇచ్చింది. రంగారావు గారు పిల్లలందరినీ బుద్ధిగా చదువుకోమని, మంచి పౌరులు కావాలని చెప్పారు. తర్వాత మేనేజర్ దారితీగా ఆఫీస్ రూంలోకి వెళ్ళి జమా ఖర్చులు, ఆదాయాలు, ఇతర లెక్కలు తనిఖీ చేయడంలో మునిగిపోయారు. ఆ పరిశీలన ఇప్పుడే ముగియదని, అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న శ్యామలాదేవి నెమ్మదిగా శరణాలయం లోపలికి గదుల్లోకి దారితీసింది. వెంట ఆయా పున్నమ్మ కూడా నడిచింది. పున్నమ్మ, బావున్నావా? నడుస్తూ నెమ్మదిగా అడిగింది శ్యామల. ఏదోనమ్మా, ఇలా పడి ఉన్నాను. పసివాళ్లను చూస్తూ వాళ్లతో ఆడుతూ పాడుతూ ఉంటే రోజులు దొర్లిపోతున్నాయి. నిమిషం ఆగి శ్యామల వంక ఆప్యాయంగా చూసి, అమ్మా, మిమ్మల్ని చూస్తే నాకెంతో సంతోషంగా తెలుసా? నా చేతులతో ఇక్కడే పెరిగి పెద్దయిన మీరు ఈనాడు ఇంత ఉచ్చస్థితిలో ఉన్నారంటే ఎంత అదృష్టవంతురాలి తల్లి! ఎంతమందికి ఉంటుంది ఇలాంటి అదృష్టం? అంది. శ్యామల ముఖంలోకి ఒక్కసారిగా రక్తం పొంగి సిగ్గుపడింది. అవును పున్నమ్మ, తలుచుకుంటే అంతా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎక్కడ జమీందారు గారు? అనాథగా పెరిగిన చోటికే ఈనాడు యజమానురాలుగా వచ్చానంటే అదంతా జమీందారు గారి ఔదార్యానికే చిహ్నం. అవునమ్మా, ధర్మప్రభువులు అంటూ నర్సరీలోకి దారి తీసింది పున్నమ్మ. బేబీ కార్ట్స్లో కూర్చొని కొందరు ఆడుకుంటూ ఉన్నారు. నడక వచ్చిన పిల్లలు కొందరు అటు ఇటు నడుస్తూ ఉన్నారు. మరీ చిన్నపిల్లలు కొందరు నిద్రపోతున్నారు. రకరకాల వయసులతో నెలల పిల్లల నుంచి 4-5 ఏళ్ల దాకా ఉన్నారు అక్కడ. అలా వరుసగా చూసుకుంటూ వెళ్ళి ఒక బేబీ కార్ట్ దగ్గర ఆగిపోయింది శ్యామల. ముద్దులొలుకుతూ బొద్దుగా తెల్లగా ఉన్న ఓ 2 ఏళ్ల పాపను చూడగానే శ్యామల ముఖంలోకి ఒక్కసారిగా కాంతి వచ్చినట్లయింది. ఆ పాపను ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ, పున్నమ్మ, ఈ పాప చాలా ముద్దుగా ఉంది కదూ అంది. అవునమ్మా, ఎవరి పిల్లో? ఆ తల్లికి చేతులెలా వచ్చాయో ఇలాంటి బంగారు బొమ్మని ఇలా దిక్కులేని దానిలా పారేయడానికి? శ్యామల ముఖం వివర్ణమైంది. ఇలాంటి పిల్లని అలా అనాథగా వదిలివేయవలసి వచ్చిన ఆ తల్లి ఎంత దురదృష్టవంతురాలో! ఎంత బాధపడిందో ఆమె మనసు! ఆమె కళ్ళల్లో నీరు చిమ్మింది. మీ మనసు మెత్తనగాని ఒళ్ళుపై తెలియకుండా ప్రవర్తించి వాళ్ల పాప ఫలాన్ని ఇలా వీధిపాలు చేసిన వాళ్ళకి బాధ ఉంటుందా అమ్మా? పాపం పసిగుడ్డు తెల్లవారుజామున వీధి వరండాలో ఏడుస్తూ కనపడింది. అందుకే మేనేజర్ గారు ఉషా అని పేరు పెట్టారు. ఎంత ముద్దులు మూటగడుతుందో చూడండి. ఎవరో పెద్దింటి పిల్లలాగానే ఉంది. ఆ పాపిష్టి తల్లి చేసిన పనికి శిక్ష అనుభవిస్తుంది. శ్యామల ఇంకా వినలేకపోయింది. ఆ మాటలు ఆమెలో సూటిగా గుచ్చుకున్నాయి. పిల్లను పున్నమ్మకు ఇచ్చి భారంగా ముందుకు నడిచింది. ప్రశాంతి అనాథ శరణాలయం రంగారావు గారి తాతగారి కాలంలో ఆయన భార్య పేర కట్టించింది. అప్పట్లో కేవలం దిక్కులేని పిల్లలకు ఆశ్రయం కల్పించేదిగా మాత్రం ఉండేది. తర్వాత రంగారావు గారి తండ్రి హయాంలో ఇంకా ఎక్కువగా వసతులు, సదుపాయాలు సమకూర్చారు. ఉచితంగా మెట్రిక్ వరకు చదివించి
తర్వాత వాళ్లకు దారి అంటూ ఏర్పడేదాకా అక్కడే ఉండేటట్లు ఏర్పాటు చేశారు ఆయన. కాలక్రమేణా జమీందారులు పోయి జమీందారులకే భరణాలు ఏర్పడ్డాయి. వారితో పాటు వారి అనాథ శరణాలయానికి కూడా కొంత ముట్ట చెప్పేది ప్రభుత్వం. తాహతుకు మించింది అయిన రంగారావు గారు ఆచారం ప్రకారం శరణాలయాన్ని సాధ్యమైనంత చక్కగా తీర్చిదిద్ది అభివృద్ధిలోకి తేవాలని కృషి చేస్తున్నారు యాజమాన్యం వహించి. రంగారావు 40 ఏళ్ల మనిషి, ఆజానుబాహుడు, దృఢమైన శరీరం. చూసేవాళ్లకు గౌరవం మర్యాదతో పాటు హడలు పుట్టించేలాగా ఉంటారు. అంతకన్నా ముఖ్యం, ఆయన మనసు ఒక్కోసారి వెన్న కన్నా మెత్తబడితే అవసరం వచ్చినప్పుడు వజ్రం కన్నా గట్టిపడుతుంది. ఎంతటి ఔదార్యం సహృదయత ఉన్నాయో అంతటి పట్టుదల మూర్ఖత్వం ఉన్నాయి అనిపిస్తుంది. పరువు ప్రతిష్టల కోసం ప్రాణం పెడతారు. ఆయన మొదటి భార్య కూడా ఓ జమీందారీ కూతురు. 2 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల కొడుకు జమీందారు తమ్ముడు నారాయణరావులతో పాటు ఘోరమైన కారు ప్రమాదంలో చనిపోయింది. రంగారావు గారి తల్లి ఆ ఘోర వార్త విని స్పృహ తప్పి ఇంకా ఆ తర్వాత మళ్ళీ కోలుకోలేక రోగంతో మంచం ఎక్కేసింది. భార్య కొడుకు పోయిన తర్వాత చాలా కాలం మతి చెడినట్లు ఉండేవారు రంగారావు. ఒక్కసారే అంతటి దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఆయనకు లేకపోయింది. తర్వాత తల్లి ఇతరులు మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎన్ని విధాలా చెప్పినా ఆయన వినిపించుకోలేదు. తమ వంశం ఈ విధంగా నిర్వంశం అయిపోతున్నందుకు ముసలి జమీందారిని వ్యధ చెంది ఎన్ని విధాలుగానో కొడుక్కు చెప్పి విపులరాలైంది. తన జీవితంలో ఏర్పడ్డ శూన్యాన్ని ఎలాగైనా మర్చిపోవాలన్న ప్రయాసతో ఊరు వదిలిపెట్టి ఎప్పుడు మద్రాసులో తిరుగుతూ ఉండేవారు రంగారావు. ఓ సాయంకాలం పరధ్యానంగా వేగంగా కారు నడుపుతున్న రంగారావుకు శ్యామల కారు కింద పడబోవడంతో స్పృహ వచ్చింది. పక్కకు తిప్పి బ్రేక్ వేసినా కూడా అప్పటికే శ్యామల కారు కింద పడటం, గాయపడటం జరిగిపోయాయి. ఆమెను వెంటనే తీసుకుని వెళ్ళి ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో చేర్పించారు. ఆమెను చూడగానే ఏదో తెలియని ఆకర్షణ కలిగింది ఆయనకు. నాజూగ్గా పచ్చగా తీర్చిదిద్దినట్లున్న ఆ రూపు ఆయనను ఆకట్టుకుంది. తర్వాత ఆమె ఆసుపత్రిలో ఉన్న 20 రోజులు స్వయంగా వెళ్ళి యోగక్షేమాలు విచారించేవారు. ఆ 20 రోజుల్లో ఆయనకు శ్యామలతో ఎంతో సాన్నిహిత్యం కలిగింది. శ్యామల తను ప్రశాంతి అనాథ శరణాలయంలోనే పెరిగి పెద్దయిందని, మెట్రిక్ పాస్ అయ్యి ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం మద్రాసు వచ్చానని చెప్పాక రంగారావు గారికి ఎంతో ఆనందం కలిగింది. తనలోని ఆలోచనలకు ఒక రూపు నిర్ణయించుకునేలోగా ముందు ఆమెను తనతో కూడా తన ఇంటికి తీసుకువెళ్ళటానికే నిశ్చయించుకున్నారు. ఇంటికి తీసుకుని వెళ్ళి తల్లికి అప్పగించారు. ఇంటికి వెళ్ళిన కొద్ది నెలలకే జమీందారు గారు తన మనసులో మాట చెప్పినప్పుడు శ్యామల ఆశ్చర్యపడి సందేహించింది, భయపడింది. జమీందారు గారి అభిష్టానికి ఎదురు చెప్పలేక తన అదృష్టానికి ఆశ్చర్యపడుతూ ఆనందంతో మనస్ఫూర్తిగా అంగీకరించింది. ముసలామె మొదట్లో ఒక అనాథ జమీందారిని కావడానికి అడ్డు చెప్పినా కొడుకు మనస్తత్వం ఎరగడం మూలాన భార్య చనిపోయినా అతని వైరాగ్యంలో శ్యామల వచ్చాక ఎంత మార్పు వచ్చింది కళ్ళ ఎదుట చూడటం మూలాన ఏదో విధంగా కొడుకు సంతోషంగా ఉండటం, వంశం నిలబడటం కావాలని చివరికి ఒప్పుకుంది. ఆనవాయితీ ప్రకారం సంవత్సరానికి ఒకసారి శరణాలయం వ్యవహారాలు చూడటానికి వెళ్తున్న రంగారావుతో పాటు శ్యామల కూడా వెళ్ళింది. అక్కడే ఓ అనాథగా పెరిగిన తను ఇప్పుడు అధికార హోదాతో వెళ్ళడం సిగ్గు సంకోచాలతో పాటు ఏదో గర్వాన్ని కూడా కలిగిస్తుంది. అప్పుడే నర్సరీలో ఉన్న ఉషాను చూసి ఏదో ఆలోచన రాగా ఆమె విషయాలు గుచ్చిగుచ్చి అడగడం జరిగింది. ఏమిటో చెయ్యాలనుకుంది. కానీ ఆ సంగతి ఆయనతో పెళ్ళి అయిన ఇంత కొద్ది కాలంలో చెప్తే ఏమనుకుంటారో అన్న సంకోచం రాగా అడిగే ధైర్యం చాలక ఊరుకుంది. రాత్రి గదిలోకి వచ్చిన రంగారావు తన రాకనే గుర్తించినంత పరధ్యానంలో ఉన్న శ్యామలను చూసి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఎప్పుడూ సంతోషంగా కళకళలాడే శ్యామల ఈరోజు ఆలోచనలతో సతమతమవుతూ ఏదో చెప్పాలన్న ఆరాటానికి, ఎలా చెప్పాలి అన్న సంశయానికి మధ్య నలిగిపోతున్నట్లు కనపడడం చూసి ఆయన అనేక విధాలు అడిగి కాసేపటికి అసలు సంగతి రాబట్టగలిగారు. సంగతి విన్నాక తేలిగ్గా నవ్వేశారు. ఏ అప్పుడే పిల్లల మీదకి మనసు పోతుందా? పెంచుకోవడం ఎందుకు? నీకు పుట్టరనేనా? అదేం కాదు. ఎందుకో ఆ పాప నాకు నచ్చింది. చాలా ముద్దుగా ఉంది. మనకి కాస్త కాలక్షేపం అవుతుందని నసిగింది శ్యామల. బాగానే ఉందనుకో. పెంచుకోవడం అంటే మాటలా? ఎందుకు వచ్చిన గొడవ చెప్పు. రేపు మనకు పిల్లలు పుడితే ఈ పిల్లని ఏం చేస్తాం? బాగా ఆలోచించు. అనవసరంగా సమస్యలు నెత్తికి తెచ్చుకోవడం ఎందుకు?
ఆలోచించడానికి ఏముంది? మనకు పిల్లలు పుడితే ఆ పిల్లలతో పాటు పెరగకూడదా ఉషా? ఆ ఒక్క పిల్ల మనకి బరువా? ఇంట్లో ఇంతమంది ఉండగా. సరే నీకంత ముచ్చటగా ఉంటే నాకేం అభ్యంతరం లేదు కానీ, అయినా అంతమంది ఉండగా ఆ పాప మీదనే నీకెందుకు అంత మక్కువ? శ్యామల ముఖం ఒక్కసారిగా పాలిపోయినట్లు తెల్లబడింది. గొంతు తడబడి వణికింది. చెప్పానుగా, అందరికంటే ఆ పిల్ల ముద్దు వస్తుందని. ఎందుకో అంత చక్కటి పాప అలా అనాథగా పెరుగుతుంటే నాకేమిటో కష్టంగా ఉంది. శ్యామల వైపు ఒక్క క్షణం నిశితంగా చూశారు రంగారావు. ఆమె దయార్థ హృదయానికి మెచ్చుకుంటున్నట్లు ప్రేమగా నవ్వి, నీ ఇష్టం కాదంటానా? అలాగే, రేపు వెళ్ళి ఉషాని తీసుకువస్తాం అన్నాడు. ఉషా వచ్చిన దగ్గర నుంచి శ్యామలకు బాగా కాలక్షేపం కాసాగింది. ఆమె ఆటపాటలతో, ముద్దు ముచ్చట్లతో, రకరకాల బట్టలు తొడగటం, ముస్తాబు చేయడం, బొమ్మలతో ఆడుకోవడం వగేరాలతో తీరిక చిక్కనంత కాలక్షేపం కాసాగింది. మొదట 2-3 రోజులు కొత్త చేసినా క్రమంగా శ్యామల ప్రేమాభిమానాలతో శ్యామలకు చేరువయ్యి అమ్మా అని పిలిచేది ఉష. రంగారావు కూడా ఉషాను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. మామూలుగా కనపడిన కళాకాంతులు ఆ పిల్ల ముఖంలో చూసి ఆశ్చర్యపడ్డారు. చాలా రోజుల తర్వాత ఇంట్లో పసిపిల్ల ఆటపాటలు ఆయన్ని ఎంతో సంతోషపరిచాయి. ఉషాను చూస్తుంటే ఆయనకి ఏదో అనుభూతి కలిగి ఆయన మనసులో ఏదో అనుబంధం ఏర్పడింది. ఆ రోజు అనుకోకుండా ఊరు నుంచి ముందుగా వచ్చిన రంగారావు గారికి డ్రాయింగ్ రూమ్లో నుంచి కొంచెం గట్టిగా మాటలు వినపడ్డాయి. అందులో ఒక మగ గొంతు, అపరిచిత పురుషకంఠం. రెండోది శ్యామలాది. నిజం జమీందారు గారికి తెలిస్తే మీ ఇద్దరి గతి, పాప భవిష్యత్తు ఏమవుతుందో తెలుసా? మర్యాదగానే నేను అడిగింది ఇచ్చేస్తే ఈ రహస్యం బయటికి పొక్కదు. ఇప్పటికి 2 సార్లు అయింది. ఇలా ఇస్తున్నంతకాలం నువ్వు మళ్ళీ రాకుండా ఉంటావని నమ్మకం ఏమిటి? ఇంక రాను, మాటిస్తున్నాను. నువ్వింత దుర్మార్గుడివి నేను అనుకోలేదు. నన్నెందుకు ఇలా పీడిస్తావు? నీకు నేనేం అపకారం చేశాను? పాప మీద నీకెందుకు అంత పగ? ఆ మాటలు వింటూనే లోపలికి అడుగుపెట్టారు రంగారావు. ఆయన్ని అలా అనుకోకుండా హఠాత్తుగా చూసిన ఇద్దరూ నిశ్చేష్టులైపోయారు. శ్యామల వివర్ణమైన ముఖం చేతుల్లో దాచుకుంది. ఏమిటిది? ఏమిటా రహస్యం? తుఫాను ముందు ప్రశాంతతలా నిశ్చలంగా చూస్తూ శాంతంగా అడిగారాయన. అతను శ్యామల వంక, ఆయన వంక చూసి చెప్పటానికి తటపటాయించి పారిపోబోయాడు. అడుగు కదిలావంటే నరికేస్తాను. ఆ రహస్యం ఏమిటో చెప్పు. జమీందారు గారు గుమ్మానికి అడ్డంగా నిలబడి గంభీరంగా అడిగారు. ఉష అనాథ కాదు, ఆవిడికి తెలుసు. గట్టిగా అడగండి, ఆమె చెబుతుంది అంటూనే ఆయన పక్క నుంచి దూసుకొని పోయాడు. ఆయన ఈ వార్త విని తిరిగి చూసేసరికి హాల్లో ఎవ్వరూ లేరు. రాబోయే తుఫాన్ను ఊహించి శ్యామల ఆ సాయంకాలం వరకు ఆయన నుంచి ముఖం చాటు చేసుకొని తిరిగింది. ఆయన కోపం విజృంభిస్తే తను తట్టుకొని నిలబడటం కష్టం. ముసలావిడ కాలం చేశాక ఇంట్లో ఆయన్ని అడ్డుకోగల వారెవరూ లేరు. ఆ రాత్రి బాగా పొద్దుపోయాక ఆయన పడుకున్నారు అన్న నమ్మకంతో గదిలో ప్రవేశించింది శ్యామల. గది అంతా చీకటిగా ఉంది. మెల్లిగా నడిచి మంచం చేరేంతలో లైటు వెలిగింది. ఆమె బిత్తరపోయింది. నీకోసమే చూస్తున్నాను, ఇంత ఆలస్యం చేశావేం? ఆయన గొంతు చాలా ప్రశాంతంగా ఉంది. సోఫాలో కూర్చుని ఉన్నారు. ఉషాని పడుకోబెడుతున్నాను, రా ఇలా వచ్చి కూర్చో. సోఫాలో జరిగి చోటిచ్చాడు ఆయన. ఆమె ఊహించిన కోపావేశాలకు ఈ శాంతం, సౌమ్యత ఆమెను ఇంకా ఎక్కువగా కాలుస్తున్నాయి. బెదురుతూ అలజడితో ఒక వారగా ఒదిగి కూర్చుంది. నువ్వు అందమైన దానివి, తెలివైన దానివి అన్న సంగతి తప్పించి నీ గురించి కానీ, నీ పుట్టు పూర్వోత్తరాల గురించి కానీ నాకు ఏం తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నమూ చేయలేదు. అయినా నీ మీద నమ్మకం ఉంచి, నీ ప్రవర్తన మీద విశ్వాసంతో నిన్ను పెళ్లాడాను. నా ఎడ నీకెలాంటి భావం ఉన్నా లేకపోయినా కేవలం మానవ ధర్మంగా నేనుంచిన నమ్మకానికి, విశ్వాసానికి బదులివ్వాలి నువ్వు. అవునంటావా? అతి సున్నితంగా, మెత్తగా మొదలైన ఈ సంభాషణ ఎక్కడికి దారి తీస్తుందో అన్న భయంతో వణికింది శ్యామల. ఉషా ఎవరు? శ్యామల మాట్లాడలేకపోయింది. ఇప్పుడింక మాటలు మింగి ప్రయోజనం లేదు, రహస్యం దాచి ప్రయోజనం లేదు. నేనేదో ఒక నిర్ణయానికి వచ్చే లోపల నువ్వు చెప్పదలుచుకున్నదేదో చెప్పడం మంచిది. ఆ తర్వాత విచారించిన ప్రయోజనం ఉండదు. శ్యామల కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. తల ఉంచుకుంది. ఉషా ఎవరో నీకు తెలుసు అన్న సంగతి తెలుస్తూనే ఉంది. మధ్యాహ్నం జరిగింది చూశాక, విన్నాక ఏ మాత్రం బుద్ధి ఉన్నవాడికన్నా ఇంచుమించు కథ అంతా అర్థమవుతుంది. ఇక ఇప్పుడు నేను వినగోరేది అది ఎవరికి పుట్టింది అని.
శ్యామల ఒక్కసారి తలెత్తి చురుకుగా చూసింది. కళ్ళు నీటి పొరలతో మెరిశాయి. మీరు ఊహించింది సరికాదు, పొరపాటు పడుతున్నారు. పొరపాటు ఇప్పుడు పడటమేమిటి? నిన్ను పెళ్లాడినప్పుడే పొరపాటు పడ్డాను. ముఖాన్ని మాటల్ని చూసి మోసపోయాను. నీ అందంలాగే నీ మనసు నీ గతం నిర్మలమైనవి అనుకోవడం పొరపాటు కదూ. మట్టిలో అణిగిపోయిన వజ్రానివే అనుకున్నాను. కానీ నిజరూపం బొగ్గు అని మరిచిపోవడం పొరపాటు కదూ. కానీలే, అయిపోయిన దానికి బాధపడే మనిషిని కాను నేను. పరిస్థితి క్రమంగా మారుతూ ఉంది. రంగారావు గొంతు కఠినంగా తీవ్రం అవుతుంది. మీరు నన్ను అర్థం చేసుకోండి. ఇందులో నన్ను శంకించడానికి ఏం లేదు. నేను ఏ పాపం ఎరగను. నా మాట నమ్మండి. ఉషా ఎవరు? రోడ్లంట తిరిగే ఆ రౌడీ కూతురేనా? ఈ రహస్యం దాచడానికి ఇంతవరకు ఎంత డబ్బు తగలేశావు? ఉషా ఎవరో చెప్పలేను. దయచేసి ఆ సంగతి అడక్కండి. చెప్పలేను. మీ నుంచి దాచాలని కాదు, కానీ చెప్పగల శక్తి నాకు లేదు. నిజం చెప్తున్నాను. ఉషాకి వాస్తవంగా తల్లి తండ్రి లేరు. అతడెవరో నాకు అసలు తెలియదు. ఉషా మన ఇంటికి వచ్చిందాకా వాడెవడో తెలియకుండానే 2 సార్లు డబ్బిచ్చావన్నమాట. శ్యామల, ఇంకా ఎందుకు నన్ను నమ్మించమని చూస్తావు? ఎందుకు నన్ను ఇంకా వంచించ చూస్తావు? దయచేసి నన్ను అర్థం చేసుకోండి. తొందరపడకండి. దైవ సాక్షిగా చెప్తున్నాను. అతనికి నాకు ఏ సంబంధం లేదు. అయితే ఉషా ఎవరో చెప్పు. శ్యామల మౌనంగా తలదించుకుంది. సరే, ఇక మాట్లాడవలసింది ఏం లేదు అన్నట్టు రంగారావు లైట్ ఆర్పి మంచం మీద పడుకున్నారు. మరునాడు శ్యామల లేచేసరికి ఆయన లేవలేదు. ఓ గంట పోయాక మళ్ళీ వచ్చేసరికి బట్టలు వేసుకొని ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. మంచం మీద బెడ్డింగ్ తయారుగా ఉన్నాయి. శ్యామల మనసు పరిపరి విధాలా పోయింది. ఆవేదన, ఆరాటం గుండెల్లో అలజడి రేకెత్తిస్తుంటే బరుగ్గా బాధగా అడిగింది. ఇంత అకస్మాత్తుగా ఎక్కడికి ప్రయాణం? రంగారావు మాట్లాడలేదు. ఆయన చూపుల్లో నిశ్చలత, ఒక విధమైన స్థిరత్వం చూసి శ్యామలకు సగం అర్థమైంది. శ్యామల, రంగారావు గొంతు దృఢంగా వినపడింది. నిన్న ఈ సంఘటన జరిగినప్పటి నుంచి నేను ఒక్కటే విషయం ఆలోచిస్తున్నాను. ఈ అవమానానికి పరిష్కారం ఏమిటా అని. ఇది నా ఒక్కడికే కాదు, మొత్తం ఈ వంశానికే ఘోర అవమానం. ఇంత జరిగాక మనిద్దరి మధ్య ఇక పాత భావాలకి చోటు ఉండదు. అలా అని నిన్ను బయటకు పంపి నా పరువు ప్రతిష్టలకి భంగం కలిగించుకోలేను. ఈ నిజం బయటపడ్డాక ఇంకొకరెవరన్నా అయితే ఏం చేసి ఉండేవారో. అయినా నిన్నింత అభిమానించిన ఈ చేతులతో అంత పని చేయలేకపోయాను. ఆ అసక్తత నాది. కానీ రాత్రంతా ఆలోచించాక నాకంతకన్నా వేరే దారి ఏది కనపడటం లేదు. మనిద్దరిలో ఎవరో ఒకరి మిగిలి ఉండటం మంచిది అని నిర్ణయించాను. నేను తిరిగి వచ్చేసరికి ఈ ఇంట్లో ఇదివరకటి శ్మశాన శాంతి కనపడాలి. 2 రోజుల్లోగా నాకు టెలిగ్రామ్ అందకపోతే నువ్వు మొండికెత్తితే సరే, నువ్వింక నన్ను చూడలేవు అంటూనే వెనక్కి తిరిగి గబగబా అడుగులు వేస్తున్న రంగారావు మాటలను కిన్నురాలై వింటున్న శ్యామల అదిరిపడి అతని కాళ్లకు అడ్డుపడింది. నేను నిజం చెప్తాను, ఒక్క క్షణం వినండి. ఇంత కఠినమైన శిక్ష విధించవలసినంత ఘోర పాపం నేనేం చేయలేదు. నన్ను చెప్పనివ్వండి, తొందరపడకండి. గాబరాగా ప్రాధాయపడింది. ఆ అవకాశం నిన్న రాత్రి నీకు ఇచ్చాను. ఇప్పుడింకా నీ కట్టుకథలు వినడానికి నాకు ఓపిక లేదు. ఆమెను తప్పించుకొని వెళ్ళి కారులో కూర్చున్నారు రంగారావు. వెంటపడ్డ శ్యామల ముఖానంత దుమ్ము కొట్టి పరిగెత్తింది కారు. మద్రాసు చేరిన 2వ రోజున ఆవేదనగా ఆత్రంగా ఎదురు చూస్తున్న రంగారావుకి ఓ రిజిస్టర్ పార్సిల్ అందింది. తొందరగా విప్పి చూశాడు. అందులో ఒక డైరీ, పేజీల మధ్య ఒక ఉత్తరం దాగి ఉంది. ముందుగా ఉత్తరాన్ని విప్పి చదవడం మొదలుపెట్టాడు. పూజ్యులైన జమీందారు గారికి, నేను మనసారా ప్రేమించి గౌరవించిన భర్తగా చనువుగా పిలుచుకోవడానికి అధికారం లేదు కాబట్టి ఇలా పిలుస్తున్నందుకు ఏమీ అనుకోకండి. టెలిగ్రామ్ కోసం ఎదురు చూస్తున్న మీకు ఇంత పెద్ద ఉత్తరం చికాకు కలిగిస్తుందేమో. త్వరగానే ముగిస్తానులేండి. చిన్నప్పటి నుంచి, అసలు పుట్టుక ముందు నుంచి కూడా దౌర్భాగ్యురాల్ని. అందుకే అలా దిక్కు మొక్కు లేకుండా అనాథగా, అనామకంగా, ఏ ఆశలు కోరికలు లేకుండా గడ్డి పువ్వులాగా పెరిగాను. నా అదృష్టమో దురదృష్టమో మీరు నన్ను అపురూపంగా ఎంచి ఆదరించారు. ఎప్పటి పుణ్యమో, ఏనాడు చేసిన మంచి పని ఫలితమో మీ అంతటి పరువు ప్రతిష్టలు కలిగిన ధనవంతుల ఇంట అడుగుపెట్టి మీలాంటి వారిని భర్తగా చేపట్టాను. అది నా అదృష్టమని ముడిసిపోయి పొంగిపోతున్న నా పొంగు ఎన్నాళ్ళో కాకుండానే చల్లారిపోయింది. నడమంత్రపు సిరిలాగా మధ్యలో వచ్చిన అదృష్టం మధ్యలోనే మట్టిలో కలిసింది. మీరు అడిగినప్పుడు నేను నిజం చెప్పలేకపోయాను. నా నోరు ఎందుకు మూగబోయింది?
నేను ఎందుకు చెప్పలేకపోయింది అసలు సంగతి ఏమైంది? మీతో వివరంగా చెప్పుకునే లోపలే నేను ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించాలి అని మీరు నిర్ణయించారు. అంతకు మించి వేరే గత్యంతరం లేకుండా చేశారు. మీరింత తొందరగా ఇంత కఠిన నిర్ణయానికి రాగలరని ఊహించని నేను నిజం దాచి మీ శిక్షకు పాత్రురాలినయ్యాను. నాపై నిజంగా పూర్తి నమ్మకం, నేనంటే ప్రేమాభిమానాలు మీకుంటే ఇంత తొందరపడి ఉండేవారు కాదేమో. అవి లేకపోయాక ఇక ఈ పైపై బంధాల కోసం ఆశపడి నేను బతకడం మంచిది కాదు. నాకు ఇష్టం లేదు. కాబట్టి సెలవు పుచ్చుకుంటున్నాను. బహుశా ఇక కొద్ది గంటల్లో ఇక్కడ ఎవరో మీకు టెలిగ్రామ్ ఇస్తారు. మీరు వచ్చేదాకా అంత్యక్రియలు చేయరేమో. ఈ నా శరీరాన్ని ఆఖరుసారి చూడక తప్పదు మీకు. ఏమిటి సోది అని విసుక్కుంటున్నారా? లేక అంతా అయిపోయింది కాబట్టి అయ్యో పాపం అని జాలి పడుతున్నారా? మీ మనసు కరిగించాలి అన్న కోరిక నాకు లేదు. నా శీలం గురించి మీరు వెలిబుచ్చిన అనుమానం విన్నాక నన్ను నిలువునా కాల్చే నా ఆత్మాభిమానం నా నిష్కళంకతని నిరూపించుకోమని ప్రోత్సహిస్తుంది. అంతకుమించి నాకింకా ఏ ఉద్దేశం లేదు. మీ తమ్ముడు నారాయణరావు మద్రాసులో చదివే రోజుల్లో అతని క్లాస్మేట్ అయిన ఒక తక్కువ కులం అమ్మాయితో ప్రేమలో పడ్డారు. కులానికి, ధనానికి పేద అయినా గుణానికి, అందచందాలకి ఏ పెద్ద కుటుంబాలకి తీసిపోదు ఆమె. మీరు వంశ ప్రతిష్టలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలిసిన మీ తమ్ముడు మీతో ఆ ప్రేమ వ్యవహారం చెప్పే సాహసం చెయ్యలేకపోయాడు. వాళ్ళ ప్రేమ ఫలం ఉష. ఉషాని ఆసుపత్రుల్లో కనిన వెంటనే ఆమె చనిపోయింది. పెళ్లి కాకుండా నా కూతురు అని ప్రకటించుకోవడానికి, మీతో చెప్పడానికి మీ తమ్ముడికి ధైర్యం లేకపోయింది. ఉషాకి ఒక ఆయాని ఏర్పాటు చేశారు, డబ్బిచ్చి పెంచమని. అలా ఆయా మీద భారం వదిలి నిశ్చింతగా ఉండడానికి మనసు ఒప్పలేదు అతనికి. ఆఖరికి ఒకసారి సెలవులకు వచ్చినప్పుడు మీ అమ్మగారికి రహస్యం చెప్పి ఇద్దరూ ఒక నిశ్చయానికి వచ్చారు. ఆ పిల్లని ఇక్కడ అనాథ శరణాలయంలో ముందుగా చేర్పిస్తే తర్వాత నెమ్మదిగా ఏదో కారణంతో ఇంటికి చేర్చవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. దానికోసం ఆ ఆయా భర్తకి కొంత డబ్బిచ్చి రహస్యంగా శరణాలయం మెట్ల మీద ఓ తెల్లవారుజామున వదిలిపెట్టించారు. వాళ్ళ ఆలోచనలు ఒక రూపుకి వచ్చి నెరవేరేలోగానే దురదృష్టవశాత్తు మీ తమ్ముడు ప్రమాదంలో మరణించారు. మీ తల్లిగారు చిన్న కొడుకు మీది మమకారం కొద్దీ మీ దృష్టిలో అతను దిగజారడం ఇష్టం లేక ఈ విషయం రహస్యంగానే ఉంచారు. ఈ లోపలే నేను మీ ఇంటిలో చేరడం, ఆమె చనిపోయే ముందు ఈ రహస్యం చెప్పి ఈ విషయం నాలోనే ఉంచమని, ఉషని ఎలాగైనా ఇంటికి చేర్చి ఆదరించమని, తమ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అనాథగా పెరగడం తను చూడలేనని, ఉష అలా దిక్కు లేకుండా పెరగడం తన చిన్న కొడుకు ఆత్మకి అశాంతి అని, ఎలాగైనా ఉషని కనిపెట్టమని, ఈ రహస్యం మీతో చెప్పవద్దని నాతో చెప్పి నా దగ్గర మాట తీసుకొని కన్ను మూశారు. నేను అవకాశం చూసి మిమ్మల్ని ఒప్పించి ఉషని ఇంటికి తీసుకువచ్చాక ఆ దరిద్రుడు ఈ సంగతి మీకు తెలియదని కనిపెట్టి డబ్బాసి కొద్ది నన్ను పీడించసాగాడు. ఏం చేయాలో తోచని నేను ఎలాగో సర్దవచ్చని వాడు అడిగినప్పుడల్లా 1-2 సార్లు ఇచ్చాను. వాడికి ఇది అలవాటైపోయింది. మీరు చూసినప్పుడు అది 3వసారి. నా అదృష్టం కొద్దీ మీ తమ్ముడు రాసుకున్న డైరీ నా వశం చేశారు మీ అమ్మగారు. అందులో ఈ వివరాలన్నీ ఏ రోజుకు ఆ రోజు వివరంగా రాయబడి ఉన్నాయి. ఉషా తల్లి ఫోటో కూడా ఉంది అందులో. ఇవేం లేకపోతే ఏ దిక్కు మొక్కు లేక మీ పంచన చేరిన ఆడదాన్ని నేనేం చెప్పినా కట్టుకథే అయ్యేదేమో. ఈ మాటలు మీకు కష్టం కలిగిస్తే క్షమించండి. కానీ నేనెంతగా కుమిలిపోతున్నానో మీరు అడిగినప్పుడు నిజం చెప్పలేకపోయినా నా అసక్తత, తిరిగి నాకు అవకాశం ఇవ్వకుండా నోరు మూసిన మీ మాటలు, ఇవన్నీ నా గుండెని ఎలా తరుగుతున్నాయో మీరు ఊహించగలిగితే నా ప్రయత్నం ఫలించినట్టే. మీరు ఏమీ అనుకోకంటే ఒక మాట చెప్తాను. మీకు నీతులు చెప్పాలనేది నా ఉద్దేశం కాదు. కానీ మీ ఆగ్రహావేశాలకు బలి అయిన ఓ పేదరాలి కడపటి మాటగా సానుభూతితో దీన్ని అర్థం చేసుకోండి. మీరు ధనవంతులు, ఉన్నత కుటుంబంలోని వారు, ఆత్మవిశ్వాసం, మనసు, స్థైర్యం, పట్టుదల ఉన్నవారు, తలుచుకున్నది ఏదైనా చేయగల సమర్థులు. ఇన్ని ఉన్నవారు కాబట్టే ఒక నిర్ణయానికి వచ్చే ముందు మీరు కొంత సమయం వెచ్చించడం అవసరం. ఇక ముందైనా ఈ అవసరాన్ని గుర్తిస్తారు అని ఆశిస్తాను. మీ అని చెప్పుకోవడానికి మీరు అంగీకరించకపోయినా గర్వంగా ఊహించుకునే మీ శ్యామల. ఆ తరువాత ఆ ఉత్తరాన్ని చాలాసార్లు చదివారు రంగారావు. చదివినప్పుడల్లా ఆయన కళ్ళ వెంట నీళ్లు కారతాయి. నేను ఎంత పెద్ద తప్పు చేశాను,
నన్ను క్షమించు శ్యామల, నాకు ఎంత పెద్ద శిక్ష వేశావు. ఆయనలో ఆయన గొనుక్కుంటూ ఉంటారు. ఈ కథ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.